ఓకే, సారీ ఫర్ ద లో క్వాలిటీ. మొన్నటిదాకా మనం లిస్ట్స్ గురించి చదివాం కదా, సో దానికి రిలేటెడ్ ఒక ప్రాబ్లం తీసుకున్నాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ వన్స్. ఓకే, సో ఇచ్చిన ఒక అరేలో ఇట్లాంటి ఒక అరే ఇచ్చినప్పుడు ఇది అరేని ఎందుకన్నా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ సింగిల్ డేటా టైప్. ఓకే, సో ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. గివెన్ a binary array, find the maximum number of consecutive ones in the array. ఓకే, ఒక బైనరీ అరే ఇచ్చారు, దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ వన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అంటున్నాడు. మామూలుగా నువ్వు జనరల్గా చూస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఇది ఒక కాన్సిక్యూటివ్ వన్స్ 1 1 వచ్చింది, మళ్ళీ ఇక్కడ కాన్సిక్యూటివ్ వన్స్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో వీడు అవుట్పుట్ అడుగుతుంది కూడా 3 కదా, అవుట్పుట్ ఇచ్చింది కూడా 3. సో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు? మిడిల్ 2 or last 3 digits are consecutive ones. అయితే మిడిల్ 2 last 3 digits are consecutive ones. The maximum number of consecutive ones is 3. Obviously ఇది. ఓకే, సో దీన్ని సింపుల్గా డికోడ్ చేద్దాం. ఓకే, జస్ట్ మన మామూలుగా చేసేటట్టే ఎక్స్ ఒకటి తీసుకున్నాం, వాల్యూ వై ఒకటి తీసుకున్నాం. ఎక్స్ ఒకటి వై ఒకటి ఎందుకు తీసుకున్నాం అంటే ఎక్స్ ఎన్ని వన్స్ ఉన్నాయో కౌంట్ చేయడానికి యూజ్ చేసుకుందాం, వై maximum number of consecutive ones ఎన్ని ఉన్నాయి చూడడానికి యూజ్ చేసుకుందాం. ఓకే, ఈ రెండిట్లో ఇలా యూజ్ చేసుకుందాం. సో యూజ్ చేయాలంటే ఆబ్వియస్లీ దీనికి ఒక వాల్యూ సెట్ చేసుకోవాలి. ఇనిషియల్లీ ఒక వాల్యూ సెట్ చేసుకోవాలి. దీనికి ఒక x = y 0, y = 0 అని చెప్పి ఇనిషియల్లీ ఒక వాల్యూ తీసుకుందాం. సో దట్ మనకు ఒక లెక్క ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది లెక్క ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనికి మామూలుగా సూడో కోడ్ లాగా రాసుకుందాం, ఏం స్టెప్స్ పడతాయి అనేది. ఫస్ట్ లెట్స్ సే నువ్వు ఎక్స్తోనే స్టార్ట్ చేస్తావు, ఎందుకంటే నువ్వు అసలు నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి. సో x = 0 అని చెప్పి స్టార్ట్ చేస్తావు. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ? x = 1 ఉంది, ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది. సో ఒకవేళ 1 వస్తే ఎక్స్ని 1కి ఇంక్రీజ్ చేద్దామని చెప్పి రాసుకుందాం. ఓకే, సో x1 ఇంక్రీజ్ అయినప్పుడు ఒకవేళ 1 వచ్చింది అని అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది అనేది చూడాలి. అంటే నెక్స్ట్ ఎలిమెంట్ x = ఏముంది అని చూడాలి. ఇక్కడ ఏముంది? x = 0. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది? స్ట్రీక్ ఎండ్ అయిపోయింది. అంటే నీకు 1 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ నీకు కాన్సిక్యూటివ్ వన్స్ అనే ఛాన్సే లేదు. సో ఇలాంటి టైంలో ఏంది? ఇప్పుడు y తీసుకుంటాం. సో ఇది ఏమన్నా మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ వన్స్ ఏముందో అది కౌంట్ చేస్తుంది, ఇదేమో ఎన్ని వన్స్ ఉన్నది కౌంట్ చేస్తుంది ఎక్స్ అనేది. సో ఇక్కడ నీకు ఆల్రెడీ ఒక స్ట్రీక్ ఎండ్ అయిపోయింది, అంటే 1, 0 అనేది వచ్చింది. సో ఇక్కడ నీకు కాన్సిక్యూటివ్ వన్స్ అనేది ఓన్లీ 1 ఉంది ఇక్కడ. ఓకే, x = 1 ఉంది. సో ఒక వాల్యూ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ వన్స్లో అంటే ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక వాల్యూ వచ్చింది కాబట్టి సో ఇది దీనికి అప్డేట్ చేద్దాం వైకి. సో ఎక్స్ ఇట్లా ఉంటుంది. నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వన్స్ నేను చూస్తున్నాను. సో దాంట్లో నాకు అదేంటి ఒక వాల్యూ దొరికింది విచ్ ఈస్ 1. ఓకే, నేను అదే అప్డేట్ ఇస్తున్నాను అని చెప్పి దీనికి ఇస్తుంది. సో ఇదేం చేస్తుంది? ఆల్రెడీ నా దగ్గర ఏమన్నా ఉందా అని చెప్పి చూసుకుంటుంది. అంటే ఇది మ్యాక్సిమం అంటే రెండింటికి కంపేర్ చేసుకుంటుంది. మ్యాక్సిమం నా దగ్గర ఆల్రెడీ ఏమన్నా ఉందా లేదా ఎక్స్ గారి దగ్గర నుంచి తీసుకోవాలా. ఓకే, ఇది చూసుకుంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ వై ఎంత ఉంది? ఆల్రెడీ 0. ఎక్స్ ఎంత ఉంది? 1. సో ఆబ్వియస్లీ y = ఎంత అవుతుంది? 1. ఓకే, ఇప్పుడు y వాల్యూ ఎంత? 1. సో లెట్స్ సే మనకి ఇక్కడే అరే ఎండ్ అయిపోయినా సరే y వాల్యూ ఎంత వచ్చింది? 1. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్స్ ఎంత? 1. అది వన్స్ లేవు, కాకపోతే జస్ట్ అలా అనుకోవాలి మనం అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ x = 1 అయింది కాబట్టి ఇప్పుడు లెట్స్ సే నువ్వు నెక్స్ట్ ఎలిమెంట్ వాల్యూ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు అంటే ఆల్రెడీ ఇక్కడ x1 ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ 0, ఇది మళ్ళీ స్టార్టింగే, ఎందుకంటే ఆల్రెడీ నీకు ఇక్కడ ఒక వాల్యూ వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అది నెక్స్ట్ స్టార్టింగే అవుతుంది. సో x = 1, దాని తర్వాత 0 ఇట్లా కౌంట్ చేస్తూ పోయామంటే మళ్ళీ ఇక్కడ 1 2 రెండు వచ్చాయి. కానీ నువ్వు ఆల్రెడీ ఇక్కడ x = 1 ఉన్నదాన్ని తీసుకున్నావు అనుకో, ఇక్కడ వాల్యూస్
డిఫర్ అవుతాయి. అంటే కాన్సిక్యూటివ్ వన్స్ రావాలి, కానీ ఈ 1 ఇక్కడ ఉండి ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ అదేంటి 1 ఉండి ఈ 3 ఒకేసారి క్యాలిక్యులేట్ చేస్తారంటే అవ్వదు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇంకో కండిషన్ రాయాలి. ఏంటి, సరే నేను y = 1 అని చెప్పి కనుక్కున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ని మళ్ళీ రీసెట్ చేస్తాను. x = మళ్ళీ 0కి రీసెట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు రీసెట్ అయిన తర్వాత ఇదేంటి మళ్ళీ సేమ్ లోపు ఒకసారి మనం అదేంటి చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ 1 వాల్యూ కనుక్కున్నాం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు 0 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. x = 0. సో ఇక్కడ ఏమీ లేదు. సో నెక్స్ట్ వాల్యూకి జంప్ అవుతాం, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతాం. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ x = 0, ఇక్కడ కూడా ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ వాల్యూకి జంప్ అవుతాం. ఇప్పుడు x = 1. ఓకే, సో x = 1 వచ్చింది కాబట్టి ఇది ఆబ్వియస్లీ నెక్స్ట్ వాల్యూ కోసం ట్రై చేస్తుంది. నెక్స్ట్ వాల్యూ కూడా x = 1 ఉందా? ఎస్, x = 1 ఉంది. ఓకే, సో x వాల్యూ ఎంత అయింది? 2 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో వాల్యూకి జంప్ చేస్తుంది. ఇప్పుడు x = ఎంత అయింది? 0. ఓకే, సో 1 2 0. ఇప్పుడు 0 వచ్చింది కదా. 0 వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ మనం ఇదే ఫాలో అవుతాం. మ్యాక్స్ వాల్యూ ఎంత, మళ్ళీ ఎక్స్ని రీసెట్ చేయాలి. ఓకే, జస్ట్ ఇందాక ఇక్కడ చేసినట్టే సేమ్ అలా చేయాలి. ఇప్పుడు ఏంటి, y ఏమవుతుంది? y = మ్యాక్సిమమ్ ఆఫ్ y ఆల్రెడీ ఎంత ఉంది వాల్యూ ఇక్కడ? 1. ఓకే, ఇప్పుడు x ఎంత వచ్చింది వాల్యూ? 2. సో ఆబ్వియస్లీ y = వాల్యూ ఎంత అవుతుంది? 2. ఓకే, 2 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? x = రీసెట్ చేయాలి, మనం ఎక్స్ని రీసెట్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ చేసినట్టే ఎక్స్ని రీసెట్ చేయాలి. సో రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? x = 0, ఇక్కడికి వచ్చాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఇక్కడ కూడా x = 0. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ వాల్యూకి జంప్ అవుతాం. x = 1. ఓకే, 1 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఏంటి? x = 1. మళ్ళీ 1 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఏంది? x = 1. సో ఇప్పుడు ఎంత అయినాయి? x = 3. అంతే, ఇంకేం లేదు కాబట్టి ఎండ్ అది. సో ఇప్పుడు మళ్ళీ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకుందాం దీన్ని y వాల్యూని. ఎందుకంటే y ఆల్రెడీ 2 కాన్సిక్యూటివ్ yకి ఆల్రెడీ ఒక వాల్యూ వచ్చేసింది, y = 2 అని చెప్పి. కానీ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద అరే ఇంకేం లేదు అక్కడ చేయడానికి. సో ఏమీ లేదు కాబట్టి లాస్ట్గా ఒకసారి మళ్ళీ వైని అప్డేట్ చేసుకుందాం. సో దట్ ఎక్కడన్నా మిస్ అయితే ఆ వాల్యూ లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇప్పుడు ఇది 2 ఉంది, కానీ హైయర్ నెంబర్ 3 కదా. సో ఇది మిస్ అయింది కదా. సో ఇలాగా ఏదన్నా నెక్స్ట్ ఎలిమెంట్స్ అదేంటి అడిషన్ నెంబర్స్ మిస్ అయ్యి మ్యాక్సిమం కౌంట్ లేకపోతే మనం అది వైలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఏంది ఇక్కడ సేమ్ y = మ్యాక్సిమమ్ ఆఫ్ ఆల్రెడీ ఏముంది 2. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కొత్తది ఏమొచ్చింది 3. సో ఇప్పుడు మళ్ళీ ఆబ్వియస్లీ y = ఏమవుతుంది? 3. ఫైనల్ వాల్యూ ఇదే. ఓకే, సో ఇది ఇప్పుడు మనం కోడింగ్లో ఎలా చేస్తారో చూద్దాం. ఇది జనరల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నా సరే, ఏది తీసుకున్నా సరే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మాత్రం క్లియర్గా అడగాలి. ఎక్కడన్నా డౌట్ వచ్చినా సరే వాడిని ఇంకా ఎక్స్ట్రా అడిగి ఈ కండిషన్ ఓకేనా, ఇది కాదా, మీరు ఇట్లా చూస్తున్నారా, దీంట్లో ఈ వాల్యూసే ఉంటాయా, లేకపోతే ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇట్లాంటివి అడిగితే మనకి ప్రాపర్ అబ్జర్వేషన్ వస్తుంది. అండ్ అది కూడా అదేంటి టైం సేవ్ అవుతుంది. మెయిన్ థింగ్స్ టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే అంతా చేసిన తర్వాత అరే ఈ పాయింట్ మిస్ అయ్యానంటే నువ్వు మళ్ళీ మొత్తం కోడ్ మార్చాలి. సో అక్కడ అలాంటి సిచ్యువేషన్స్కి దూరంగా ఉండాలంటే యూ హ్యావ్ టు గెట్ ఎ క్లియర్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ హిమ్, ఇంటర్వ్యూయర్ దగ్గర నుంచి. అండ్ ఆల్సో యూ నీడ్ టు చెక్ థరోలీ. ఓకే, సో ఇప్పుడు ఇది మొత్తం కోడ్లో ఎట్లా వస్తుందో మనం ఒకసారి చూద్దాం. మొన్న లిస్ట్ చూసాం కదా, దీనికి రిలేటెడ్గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఇందాక మనం ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా, అది ఇప్పుడు కోడ్లో ఎట్లా రాయాలో చూద్దాం. సింపుల్, మన దాంట్లో ఏముంది, ఇందాక తీసుకుంది ఏంటి, x = 0 ఉండాలి, y = 0 ఉండాలి. దాని తర్వాత ఒకవేళ x వాల్యూ ఎలిమెంట్ వాల్యూ 1 ఉంటే xని 1తో ఇంక్రిమెంట్ చేయాలి. లేదు 0 వచ్చిందని అంటే y వాల్యూ విచ్ కౌంట్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ వన్స్ అది అప్డేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎక్స్ని రీసెట్ చేయాలి. సో దట్ మా ఎండ్ ఆఫ్ ద అరే వరకు ఎన్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ ఎందుకు క్రియేట్ చేసినా అంటే
దీంట్లో క్లాస్లో నువ్వు అదేంటి డేటా ఇచ్చుకోవచ్చు, ఫంక్షన్స్ డిఫైన్ చేయొచ్చు, అండ్ నువ్వు లీడ్ కోడ్ చూడు, ఏదన్నా చూడు, క్లాస్ డిఫైన్ ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో ఇదే ప్రాక్టీస్ మనం కూడా ఫాలో అవుతాం. ఓకే, సో క్లాస్ క్రియేట్ చేసాను, దీంట్లో ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. ఏంటిది? మ్యాక్సిమం కాన్సిక్యూటివ్స్ వన్స్. ఓకే, సో మ్యాక్సిమం ఫంక్షన్ డిఫైన్ చేసాను. ఫంక్షన్లో నాకు కావాల్సిన వాల్యూస్ ఏంది? నమ్స్. ఓకే, ఇవే కావాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ x ఈక్వల్ టు 0, దాని తర్వాత y ఈక్వల్ టు 0. ఇది ఇనిషియల్ వాల్యూస్ నువ్వు సెట్ చేసేసావు. ఇప్పుడు నెక్స్ట్ అనుకున్నది ఏంటి? కండిషన్ ఏంటి? ఒకవేళ ఫర్ I in range ఆఫ్ లెంత్ ఆఫ్ నమ్స్, అంటే ఉన్న అరే మొత్తం నేను లెంత్ ఆఫ్ నమ్స్తో చూస్తున్నా. ఎందుకు లెంత్ ఆఫ్ నమ్స్తో చూస్తున్నా అంటే నువ్వు ఒక్కొక్క వాల్యూ ట్రావెల్స్ చేస్తున్నావు. అంటే లెట్స్ సే ఇక్కడ నీకు 1, 1, 0, 0, 1, 1. ఓకే, సో ఇక్కడ నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నావు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నావు. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కలిపి చూస్తున్నావు. సో అందుకే నేను లెంత్ ఆఫ్ నమ్స్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, సో లెంత్ ఆఫ్ నమ్స్లో ఫస్ట్ కండిషన్ ఏంది? ఇఫ్ నమ్స్ ఆఫ్ I, ఓకే, దాంట్లో ఉన్న వాల్యూస్ దీంట్లో ఉండే వాల్యూస్ ఒకవేళ 1కి ఈక్వల్ అయితే ఏం చేస్తావు? ఈ ఎక్స్ ఉంది కదా, దీన్ని యూ విల్ ఇంక్రిమెంట్ బై యూ విల్ ఇంక్రిమెంట్ బై 1. లేదు, ఇది లేదు అని అనుకో, ఎక్స్ వాల్యూ లేదనుకో, ఎక్స్ వాల్యూ 0 అయిందనుకో, ఎల్స్ y ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ y, x. ఓకే, అండ్ సేమ్ ఇందాక అనుకుంది ఏంటి? y వాల్యూ మనం ఎంత అదేంటి మ్యాక్సిమం ఎన్ని వాల్యూస్ ఉన్నా కౌంట్ చేసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎక్స్ని మళ్ళీ రీసెట్ చేస్తాం, సో దట్ ఇట్ కెన్ స్టార్ట్ న్యూ కంటిన్యూషన్. ఓకే, సో ఈ రెండు అయిపోయిన తర్వాత అదేంటి ఒకవేళ ఈ రెండు వాల్యూస్ సాటిస్ఫై ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత మనకి ఫైనల్గా రిటర్న్ రావాల్సింది ఏంటి? మ్యాక్సిమమ్ ఆఫ్ y, x. అంటే దాంట్లో ఎక్కువ ఉన్నాయి, దీంట్లో ఎక్కువ ఉన్నాయి అనేది మనకి ఒక అవుట్పుట్ కావాలి. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏమైనా ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఇదని రైట్, ఏమీ రావట్లేదు. సో దీన్ని ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేసి, లెట్స్ సే నేను మెయిన్ అని చెప్పి పెడుతున్నా, ఫంక్షన్ డిఫైన్ చేసి దీంట్లో ఈ క్లాస్ దానికి సంబంధించిన డెఫినేషన్ వాడి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, లెట్స్ ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చి మనం అనుకుంటున్న కాన్సిక్యూటివ్ వన్స్, లెట్స్ ఇక్కడ చూస్తే 1, 1 ఇది ఒకటి, 1, 1, ఇది ఒక కాన్సిక్యూటివ్, కానీ రెండిట్లో మ్యాక్సిమం ఏది? ఇదే. ఓకే, సో వాల్యూ వచ్చేసి 1, 2, 3 వస్తుందా రాదా అనేది చూద్దాం. డిఫైన్ చేసిన లెట్స్ సే MCO ఈక్వల్ టు MCO ఆఫ్, ఇట్లా పెట్టేసినాను. ఇప్పుడు ఒక వాల్యూ ఇద్దాం, నమ్స్ 1 అని తీసుకుంటా, దీన్ని ఇదే వాల్యూ ఇద్దాం. ఓకే, ఇదే వాల్యూ ఇచ్చిన. ఇప్పుడు మ్యాక్స్ కాన్సిక్యూటివ్ వన్స్, ఇది అవుట్పుట్ అనుకో. సో దీనికి అవుట్పుట్కి మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాల్యూ అవుట్పుట్ మనకి ఏంది అనేది తెలియాలి ఇప్పుడు. ఓకే, సో పైన ఉన్న క్లాస్ దాని ఫంక్షన్ 2 కాల్ చేద్దాం, MCO డాట్ మ్యాక్సిమమ్ వన్స్ ఆఫ్ నమ్స్ 1. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్లో ఎఫ్ వాడతాను నేను. ఎఫ్ ఎందుకు వాడుతున్నానంటే ఎఫ్కి కొంచెం స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, వేర్ యూ క్యాన్ యాడ్ వేరియబుల్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఇవి డైరెక్ట్గా యాడ్ చేసి నువ్వు దీనికి రిలేటెడ్ ప్రింట్ తీయచ్చు.
సో స్ట్రింగ్ ఇంక్లూడ్ చేయొచ్చు, వేరియబుల్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇది ఒక స్పెషల్ ఫీచర్స్, అందుకని నేను ఎఫ్ వాడుతున్నాను. ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ వన్స్ ఇన్ దీంట్లో, ఓకే, ఇన్ నమ్స్ అంటే nums1 ఇట్లా డిఫైన్ చేయాలి. వేరియబుల్స్ ఉంటే ఈస్ ఇది. ఓకే, చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, సో ఫంక్షన్ డిఫైన్ చేసాం, ఫంక్షన్ కాల్ చేయలేదు. ఓకే, ఏమంటుంది, రిఫరెన్స్ బిఫోర్ అసైన్మెంట్ అంట. ఆల్రెడీ ఇక్కడ రిఫరెన్స్ చేసినాం, మళ్ళీ రిఫరెన్స్ చేయకు అని అంటుంది. సరే, MCU వన్స్ అని పెడదాం, అయిపోయింది, వచ్చింది. ఓకే, సో maximum consecutive ones in ఈ వాల్యూ విచ్ ఈస్ num1s ఈజ్ 3. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను లేకపోతే వేరే ఎలిమెంట్స్తో టెస్ట్ చేస్తాను అన్న సర్చ్ చేయండి. ఇది అండ్ ఇది, ఈ రెండు నేను లింక్లో షేర్ చేస్తాను, వేర్ యూ క్యాన్ అదే ఒక లింక్లో ఫాలో అయిపోదాం, అన్నీ ఒకే దాంట్లో పెట్టేసి వదిలేద్దాం, సో దట్ మీకు కూడా ముందు ఐడియా ఉంటుంది. అండ్ అంతే, ప్రస్తుతానికైతే ఇంతే, మిగిలినవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.